లోకము నడివిగా చేసి దాని పట్టణం పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టి వారిని తమ నివాస స్థలమునకు చూడండి, మన నివాస స్థలాల్లో మనం వెళ్తున్నామండి ఈరోజు. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆ ఇంట్లోకి వాళ్ళకి వెళ్ళడానికి అధికారం ఉండదు కొన్ని చోట్ల. కారణం ఏంటంటే ఆడ కొడుకు కోడలు ఆక్యుపై చేసేస్తుంటారు. రాని వీళ్ళు ఎక్కడో పోవాలా. ఒకవేళ వీళ్ళు అడిగిపోయారు అనుకో, వీళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు. మన నివాస స్థలాలన్నీ కూడా పాడు చేసిన వాడు ఈడే అని ఎక్కడ చూస్తారు? ఎప్పుడు చూస్తారు? నువ్వు చచ్చి నరకానికి వెళ్ళినప్పుడు ఆ నరకంలో దాన్ని చూసి అనుకుంటావంట. ఏమన్నా ఉపయోగం ఉంటుందో చెప్పండి? అదేగా దీని భావము. నరకంలోకి వెళ్ళిన తర్వాత ఓయేమో మన కుటుంబాలు సర్వనాశనం చేసేవాడు ఈడేరా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అత్త విలువ తెలుస్తుంది, కోడల విలువ తెలుస్తుంది, తండ్రి విలువ తెలుస్తుంది, మామ విలువ తెలుస్తుంది, అన్ని విలువలు తెలిసిపోతాయి అప్పుడు. ఎందుకంటే ఆత్మనేత్రాలు తెరవబడతాయి, ఇప్పుడు మూయబడతాయి. అప్పుడు అన్ని బంధాలు తెలుస్తాయి. అయ్యో మా అత్త ఎంత మంచిదో కదా, మా కోడలు ఎంత మంచిదో కదా, మా మామ ఎంత మంచిదో కదా, నా కొడుకు ఎంత అక్కడ పోయింది ఇదే ఈడురా పాడు చేసింది అని అప్పుడు వాడి పెట్టి ఏలు పెట్టి చూపిస్తాడు. ఉపయోగం ఉండదు అప్పుడు. ఎప్పుడు చచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటే ఉపయోగం ఉందా? అందుకని జీవంగల దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యానుసరంగా బ్రతకడానికి, ఆ వాక్యానుసరంగా జీవించడానికి, ఆ వాక్యం అనే వెలుగులో దర్శించడం. అందుకని ఈ బుధవారం లైవ్లోకి వస్తే ఏం మాట్లాడతాడో నీతో, ఈ శనివారం లైవ్లోకి వస్తే ఏం మాట్లాడతాడో నీతో, ఆదివారం పరిశుద్ధ దేవుని సన్నిధికి వస్తే ఏం మాట్లాడతాడో నీతో. ఎక్కడైనా కూడుకుంది, ఆ కూడికకి నేను పరిగెత్తుకొని వెళ్ళి ఆ గంట నేను ఉంటే నాతో ఏం మాట్లాడతాడో, నా కుటుంబంతో ఏం మాట్లాడతాడు, నా బిడ్డలు. ఎవరికి ఉందండి ఆశ? ఎవరికి ఉంది? నేను ఏదో చెప్తున్నా, నువ్వు అడుక్కు తిన పర్లేదు. నేను మరలా చెప్తున్నా, నువ్వు అడుక్కు తిన పర్లేదు. జీవంగల దేవుని విడిచిపోయే క్రియలు మాత్రం నీలో ఉంటే ఈ రోజుకైనా సరే. అనేక మార్లు చెప్పి 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 దేవుడు విసిగిపోతున్నాడు అనుకోవద్దు మీరు. ఆయన ఎంత చెప్తున్నాడో మీ కత్తి, అంటే ఆ కత్తి మీ మెడ మీద పడడానికి అంత దగ్గర అవుతూ ఉంటుంది. అది మర్చిపోతున్నారు మీరు. ఎందుకంటే ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అనుకుంటున్నారు. ఏమీ జరగదులే, ఏం జరిగింది ఇంతవరకు ఏం జరగలేదు కదా. దానికి కారణం ఏంటంటే మళ్ళీ కృప అనకండి. ఆయన ఏదో కనికరించి కొద్ది సమయం ఇస్తున్నాడు నీకు, అంతే.